ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రాష్ట్రంలో రైతులకు శుభవార్త చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేశారు. జీవితంలో ఒక్కసారైనా డాక్టర్, లాయర్, పోలీస్, టీచర్ అవసరమని చెప్తుంటారని, కానీ రైతు ప్రతిరోజు అవసరమన్నారు. కాబట్టి అలాంటి అన్నదాతలకు అండగా మరో సూపర్ 6 హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడం సంతోషంగా ఉందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 అందించేలా కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. ఈ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామంటున్నారు. ఏపీ బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి 9,400 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం 62% జనాభాకు ఆసరగా ఉంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవమన్నారు పయ్యావుల కేశవ్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ధాన్య సేకరణ ప్రక్రియను తమ ప్రభుత్వం మెరుగుపరిచింది అన్నారు. వ్యవసాయ రాబడిలో వరి కొనుగోళ్లకు ఇచ్చే మద్దతు ధర ముఖ్యమన్నారు. 2024 తారీఖు కాలానికి 5.50 లక్షల మంది రైతుల నుంచి 32.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి తమ ప్రభుత్వం 7,564 కోట్లు అందజేసినట్లు తెలిపారు. రైతుకు డబ్బుల్ని ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లోనే చెల్లిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ధాన్యం బకాయిలు 1,674 కోట్లు తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలుపై క్లారిటీ ఇచ్చింది.